హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. బయట కొన్న బిస్కెట్స్ కంటే చాలా రెట్టింపు టేస్ట్తో క్విక్గా చేసుకునే విధంగా అయితే చేసి చూపించాను. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక బౌల్లో ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు తీసుకోండి. ఈ పల్లీలను ఏదైనా ఒక గుద్దుతో ఇలాగా కచ్చాగా దంచి పెట్టుకోండి. మరీ ఎక్కువ మ్యాస్ అయిపోయేటట్టు కాకుండా ఇలా కచ్చాగా దంచేసి వీటిని సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ, దాన్ని తీసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ముందుగా దంచి పెట్టుకున్న ఈ పల్లీలు కూడా వేసేయండి. అలాగే ఒక 1/4 కప్పు వరకు పంచదారని వేసుకోండి. నేను ఇక్కడ 1/3 కప్పు వేసుకుంటున్నాను కాబట్టి కాస్త పక్కన పెట్టేశాను. కరెక్ట్గా 1/4 కప్పు అయితే టేస్ట్ సరిపోద్ది. ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే మరి కాస్త ఎక్కువ వేసుకోండి. వేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి రవ్వకి పిండికి బాగా పట్టే విధంగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ లోపైతే నేను బాగా రవ్వని పట్టించేసానండి. ఇలా మనకి గట్టిగా ప్రెస్ చేస్తే ఉండవ్వాలి, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఒకవేళ ఇలా ఉండవ్వకపోతే మరొక స్పూను నెయ్యి వేసేసి కలిపేసుకోండి. అలాగే ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు కానీ లేదంటే పచ్చి పాలు కానీ కొంచెం వేసుకొని ముద్దలా అయితే కలుపుకోవాలి. పాలు మరీ ఎక్కువేమీ పట్టవండి. కొంచెం పాలు వేసినాక పంచదార మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఎక్కువ వేసుకోవద్దు, ఒకేసారి చూసుకొని కొంచెం వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే పిండి బాగా సెట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా సెట్ అయిందండి. ఇలా కలిపిన పిండిని మరొకసారి కలుపుకోకుండా స్పూన్తోని ఇలాగ ఒకే సైజులో వచ్చే విధంగా ఇలా అయితే ఫస్ట్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టు మ్యాక్సిమం ట్రై చేయండి. ఇలా అన్నింటినీ కొంచెంగా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. నేను అన్ని ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా అన్నింటినీ రెడీ చేసుకొని మళ్ళీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకో ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టేసి పైనుంచి ఇలా కాస్తంత ఏదైనా ప్లేట్తో ప్రెస్ చేసిస్తే మనకి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తాయి. ఈ క్రాక్స్ ఉన్నాయి కదండి, క్రాక్స్ అలా ఉంటేనే బాగుంటుందండి, క్రిస్పీగాను. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైనాక మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఈ బిస్కెట్స్ అనేది వేసేయాలి. ఖచ్చితంగా ఆయిల్ మీడియం ఫ్లేమ్ ఉండాలి. అలాగే మనం మంట కూడా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసినాక అప్పుడు ఇంకో వైపు తిప్పుకోండి. ఇలా 2 వైపులా అటు ఇటు తిప్పుతూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, క్రంచీగా అలాగే స్వీట్గా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇలా ఫ్రై అయినాక వీటిని ఆయిల్ నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను పంచదార వేసుకున్నాను కదండి, పంచదార ప్లేస్లో బెల్లం పౌడర్ కూడా వాడుకోవచ్చు. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ ఏ టేస్టింగ్ టైం, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై